జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ నెయ్యిలో అడ్డంగా దొరికిపోయారనే చెప్పాలి. గత ప్రభుత్వంలో ఏం చేశారు ఏంటి అనేది ఆయనకి చాలా క్లారిటీ ఉంది. అది కూడా తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగినటువంటి విషయంపై ఆయనకి పూర్తి అవగాహన ఉందేమో అనిపించింది. అయితే అంటే వైసీపీలో ఆ ఇష్యూని బయటకు వచ్చినప్పుడు ఒక నిజంగా వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించిందని చెప్పాలి. చాలా తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది ప్రజల నుంచి. అయితే దాని నుంచి అక్కడ ఏం జరగలేదు, ఆయన ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఇది చెప్తున్నారు అని చెప్పినప్పుడు చాలామంది అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది అక్కడ ఏమీ జరగల, మీరెందుకు పశ్చాత్తాప దీక్ష చేస్తారు, మీరెందుకు మెట్లు గడుగుతారు, అవసరమైతే కల్తీ జరిగిందంటే మేమే వచ్చి మీ బూట్లు తుడుస్తాం, ఇంకొకళ్ళు ఏమో కర్పూరం పెట్టుకుని హారతండిచ్చేసి చేతిలో మేము ప్రమాణం చేసి చెప్తున్నాం ఇక్కడ కల్తీ జరగలేదు, జరిగితే మేమందరం నాశనం అయిపోతామని ఇంకొంతమంది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా పెద్ద పెద్ద మాటలు, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే అదే అయిపోతారు ఇది అయిపోతారు అని చెప్పారు. ఇప్పుడు నిజంగా ఆయనకి అది అలాగే పరిస్థితి వచ్చింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి దానికి సంబంధించి ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, అంటే ఒక ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట. సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటన్, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు. రైట్, అది ఇదనమాట. అంటే గత 5 ఏళ్లుగా చాలాసార్లు ఈ కల్తీ వ్యవహారం జరిగింది అని చెప్పి ఈవో ధర్మారెడ్డి గారు అనుకుంటా ఆయన చాలా క్లియర్గా చెప్పారు నిన్న కూడా ఎంక్వైరీలో. స్టార్టింగ్లోనే ఒక 5 కంటైనర్ల గురించి మేము ఇలా స్పెసిఫిక్గా వాటిని టెస్ట్కి పంపించినప్పుడు ఇలా జరిగింది, వాటిని మళ్ళీ రిటర్న్ పంపించాం, బట్ అవే కంటైనర్లు మళ్ళీ బోలేబాబా దాని నుంచి మళ్ళీ వచ్చాయి, కానీ నేను ఏం చేయలేను, దానికి వాళ్ళ పైన హైకమాండ్ నుంచి ఇచ్చినటువంటి ఆర్డర్స్ నేను ఫాలో అయ్యాను, అంతే, నేనేం చేయలేదు, జస్ట్ వాళ్ళు చెప్పింది నేను చేశాను, వాళ్ళు ఇమ్మన్న దాని మీద చేయమన్న దాని మీద సైన్ చేశాను అని మాత్రమే చెప్పారు. అంటే అప్పటి నుంచే దీని మీద ఒక అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. పామాయిల్ ఏదైతే గత 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో కల్తీ నెయ్యి తిరుపతి లడ్డూకి, అంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం ఎంత భక్తితో కొలుచుకుంటామో ఆల్రెడీ చెప్పాను, అలాంటి దాంట్లో కల్తీ చేసేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా, అంటే అసలు నెయ్యి అనేది పాలు కానీ పాలు నుంచి వచ్చేటువంటి దాన్ని మనం వెన్నపూస కానీ వెన్నపూసతో తీసేటువంటి నెయ్యితోనే మనం చేస్తాం. కానీ అసలు పాలనేవే కొననటువంటి బోలేబాబా డైరీలు లేదంటే ఇంకొక డైరీలు అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ లెక్కల్లో కానీ వాళ్ళ హిస్టరీలో కానీ ఈ పాల కొనుగోలుకి మేము ఎంత ఖర్చు పెట్టామన్నట్టుగా కూడా ఎక్కడ వాళ్ళ దగ్గర అధికారికంగా లెక్కలు లేవట. మరి ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికి అర్థం కాల. అయితే మొన్న వచ్చినటువంటి టెస్ట్లో చాలా క్లియర్గా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయమన్నారని చెప్పి అర్థమవుతుంది. ఓకే, అంటే దీంట్లో పామాయిల్ కలిసింది, నెయ్యిలా ఫ్లేవర్ రావడానికి కొన్ని రసాయనాలు కలిపేమని చెప్పి ఆ బోలేబాబాకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ వాళ్ళ యాజమాన్యాలు కూడా ఓపెన్గా ఒప్పేసుకున్నాయి. అయితే ఇక్కడ ఇది నేను ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా, ఆయనకి దీంట్లో పామాయిల్ కలుస్తుంది ఇది కలుస్తుంది అని చెప్పి అప్పుడు ఏదైతే ఇష్యూ రేజ్ అయిందో అప్పుడే ఎలా చెప్పగలిగారు అనేది ఎవరికి అర్థం కాల. ఇకపోతే నేను మళ్ళీ ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. కాటన్, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు వస్తాయట. ఇప్పటికీ నాకు అర్థం కావట్లా, కొన్ని 16-18 లక్షల టన్నుల నెయ్యి తిరుపతికి పంపించారు. సరే, దాంట్లో సగం పోనీ మంచిదే పంపించారు అనుకుందాం, సగానికి సగం వేసుకోండి, అంటే ఒక 10 లేకపోతే 8 లక్షల టన్నులు అనుకుందాం. 8 లక్షల కేజీలో టన్నులో నెయ్యి ఉంటే అన్ని లక్షల నెయ్యిని ఒక ఆవు నుంచే లేదా ఇంకొక దాని నుంచే జగన్ గారి థీరీలోనే చూద్దాం, జగన్ గారు చెప్పిందే చేద్దాం. అన్ని లక్షల ఆవులు అంటే ఎన్నో వేల ఆవులు ఉంటేనేగా నెయ్యి తీసుకోవడానికి అవుతుంది. అన్న ఆవులు పామాయిల్ గెల్ల తిన్నయ్యా, అంటే పామాయిల్ అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలియదో, లేదా గూగుల్లో కొట్టి చూడండి, పామాయిల్ గెల్ల ఎంత ఉంటాయి, 25 కేజీలు 30 కేజీలు ఉంటాయి. అసలు చాలా గట్టిగా ఉంటాయి, అసలు ముట్టుకుని తినడానికి కూడా అయ్యేటువంటి, అసలు ఆ స్మెల్ చూస్తేనే జంతువులు పారిపోతాయి, అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మా ఏరియాలో, నేను పుట్టినటువంటి ఏరియాలో చాలా ఎక్కువగా అది పంట జరుగుతూ ఉంటుంది. ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాల్లో మా ఏరియాలోనే అధికంగా పామాయిల్ పంట
సాగు జరుగుతూ ఉంటుంది. పామాయిల్ గురించి నాకు బాగా తెలుసు. ఎస్పెషల్లీ గేదెల గురించి అంటారా, మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, అంటే మా కుటుంబీకులందరూ కూడా వ్యవసాయం చేసేటువంటి కుటుంబాలే, పాడికి సంబంధించినటువంటి గేదెల్ని వాటిని పెంచిన వాళ్ళమే. చాలామంది చెప్తూ ఉంటారు గేదెల గురించి. నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాను కూడా ఇది మాట్లాడే ముందు. గేదె ఇలాంటి అంటే చిక్కగా ఇలా అప్పుడప్పుడు ఇస్తుంటుంది కదా, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వస్తాయా అంటే వస్తాయి. అది ఎప్పుడు అంటే ఆ గేది పచ్చిగడ్డి తిన్నప్పుడు, ఎండుగడ్డి తిన్నప్పుడు ఆ పాలు అనేవి కొంచెం జిగురుగా లేదంటే పలసగా వచ్చినటువంటి పరిస్థితి వస్తుందట. అంతేగాని నెయ్యి కానీ లేదంటే పాలు కానీ ఇలాంటి స్మెల్ రావటం కానీ ఎప్పుడూ జరగదట. సరే పోనీ ఏమన్నా పామాయిల్ ఏమన్నా పెడతారా, పామాయిల్కి అంటే పామాయిల్ నూనె కానీ ఏమన్నా వాటికి తాగిస్తారా అని కూడా అడిగి చూశాను. చిచ్చి అలాంటి పనులు ఎప్పుడు గేదెలకి కానీ అవి అసలు ఆ వాసన కూడా వాటికి ఇష్టం ఉండదు అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడదామండి? ఆ వీడియో పక్కన పెట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు గేదెలు కానీ ఆవులు కానీ ఏ రకంగా పామాయిల్ని తిన్నాయి, తింటే ఒక గేదె 2 గేదెలు తిన్నాయి అనుకుందాం. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఆవులు ఇన్ని తింటేనే అవి ఆ స్మెల్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి అని చెప్పారు. మరి అన్ని ఆవులు అక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆవులు కూడా తిన్నయ్యా, లేదా కాయలు తిన్నయ్యా, గెల్ల తిన్నయ్యా, లేదంటే నూనె తాగేసాయా? చెప్పాలి మరి మీది. ఇది ఏ రకమైనటువంటి థియరియో మాకైతే అర్థం కావట్లే. ఇంతలా ఏమార్చేటువంటి ప్రయత్నం అసలు మీకు ముందే ఈ పామాయిల్ గురించి ఎలా తెలిసింది అనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఈ పామాయిలు, ఆ రసాయనాలు వాళ్ళు కొనుక్కున్నారు అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళ రికార్డ్స్లో ఉన్నాయి. పాలు కొన్నటువంటి రికార్డే లేదు. అంటే 2019 నుంచి 24 వరకు వాడినటువంటి నెయ్యి అనే పదార్థం పేరే తప్ప అక్కడ ఎక్కడ పాలు నుంచి వచ్చినటువంటి ఆ పరిస్థితే దాంట్లో కనిపించట్లా. అంటే మీరు ఎంత పాపం చేశారో, ఎంత దుర్మార్గమైనటువంటి పని చేశారో, మేము ఆ దేవుణ్ణి నమ్మం కదా, వాళ్ళు ఎలా పోతే నాకేంటి అని చెప్పి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అడ్డంగా దొరికిపోయారు. చెప్తున్నాం కదా, మరొకసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, ఇంకొకళ్ళు చెప్పారా, ఇవన్నీ పక్కన పెడితే ఆ దేవుడు అనేవాడే బయట తీస్తున్నాడు. ఏ రకంగా ఆయన గురించి మీకు బాగా తెలుసు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. 7 కొండల్లో ఆ ఆఖరి కొండ, తలకోన కొండని ఏ రకంగా అయితే మార్చాలనుకున్నారో, దాన్ని మిషనరీలుగా చేయాలనుకున్నారో, అప్పట్లో అలాంటి పరిస్థితులకి దానికి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో మీకు బాగా తెలుసు. సో ఆ దేవుడే చాలా బలమైనటువంటి శిక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు.